హాయ్ ఫ్రెండ్స్, ఇది మిట్సుబిషి ఇన్వర్టర్ మోడల్ ఏవి మోడల్ ఏసీ అండి. ఇది కంప్లైంట్ వచ్చి కూలింగ్ అయితే పర్ఫెక్ట్గా రావట్లేదు. అలాగే అవుట్డోర్ అయితే విపరీతంగా వైబ్రేషన్ వస్తుంది, నాయిస్ వస్తుందండి. ఇది కంప్లీట్గా చెక్ చేయడం జరుగుతుంది. గ్యాస్ అయితే కొంచెం తగ్గింది. గ్యాస్ అయితే రీఫిల్ చేయాలి. ఎందుకంటే ఏసీ అయితే విపరీతంగా సౌండ్ రావడం వల్ల పైప్స్ అన్నీ కూడా కొంచెం వీక్ అయ్యి అక్కడ బ్రేజింగ్ నోట్స్ అన్నీ కూడా కొంచెం లీక్ అనేది అవుతున్నాయండి. ఇవన్నీ కూడా మనం కట్ చేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత గ్యాస్ అనేది రీఫిల్ చేసాం. వైబ్రేషన్ అయితే కంట్రోల్ అవ్వలేదు. మొత్తం క్యాప్ అయితే ఓపెన్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. ఆ తిరిగే ఫ్యాన్ ఉంది కదండి, ఆ తిరిగే ఫ్యాన్ దగ్గర ఒక పురుగు లాంటిది పట్టేసి, డస్ట్ పట్టేసి పుట్ట పట్టేసిందండి. ఆ పుట్ట అనేది ఏంటంటే ఒక పురుగు ఉంటుందండి, ఆ పురుగు వల్ల పుట్ట అనేది పడుతుంది. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. వైబ్రేషన్ వచ్చినప్పుడు మాత్రం మనం కంపల్సరీ అది ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే వేరే కంప్లైంట్స్ వస్తాయి. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ లాండ్గా క్లీన్ చేసాం కానీ అవ్వట్లేదని మొత్తం ఓపెన్ చేయవలసి వచ్చింది. ఓపెన్ చేసి శుభ్రంగా బ్రష్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి డస్ట్ అయితే ఎంత ఉందో దాంట్లో. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అన్నీ కలిపి జాయింట్స్ అన్నీ వేసిన తర్వాత ఏసీ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. ఆన్ చేశాక వైబ్రేషన్ తగ్గింది, కూలింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా వైబ్రేషన్ వచ్చినప్పుడు మనం రిపేర్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే ఆ ఫ్యాన్ మోటార్ మీద లోడ్ అనేది పట్టి ఆ మోటార్ అనేది కాలిపోతుంది. ఇటువంటి సర్వీసెస్ కావాల్సిన వారు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ కాగలరు. చూడండి, వైబ్రేషన్ అయితే కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.